ఏంటా పోట్లాడుకుంటున్నారు? అది నా రూమ్ లో. బాగుంది. నన్ను అడిగితే ఇంకెవరిని అడగాలి? నీ రూమ్ లోకి వచ్చి నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నేను తని పంపాను. పైగా వాళ్ళెవరని నన్ను అడుగుతావే? మిస్టర్ సారీ, నీ పేరేంటి? కాళీ. మిస్టర్ కాళీ, ఐఎమ్ జీకే. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? నీ అంతు చూడటానికి. మనిద్దరం బలాబలాలు తేల్చుకోవాలనుకున్నాం, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నీ సంగతి తేల్చాలని నే వస్తే అంతకు ముందే వాళ్ళెవరో నిన్ను పరలోకానికి పంపాలని ప్రయత్నిస్తున్నారు. పాప నువ్వు చచ్చిపోయావనుకో, నాకు ఆ ఛాన్స్ పోతుందిగా. అందుకని నా అంతు తేలుస్తావన్నమాట. ఇప్పుడు నాకు సరిగ్గా మూడ్లేదయ్యా. నాకు మూడ్లేదు. అవును, నీకెవరైనా విరోధులు ఉన్నారా? ఎస్. వాట్స్ యువర్ నేమ్? జీకే, జీ కుమార్. నేనొక అనాథను. నన్ను పెంచి పెద్ద చేసిన వారు ఒక ముస్లిం. ఇప్పుడు ఆ జీకేకి అర్థమే మారిపోయింది. జీ ఫర్ గీత, కే ఫర్ ఖురాన్. ఊరికి సంబంధించినంత వరకు నేను అందరికీ కావలసిన వాడిని, వ్యతిరేకులకు విరోధిని. ఇంట్రెస్టింగ్. అదలా ఉంచు. ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు. అసలు ఈ ఊరెందుకు వచ్చావు? అభ్యంతరం లేకపోతే చెప్పు. నేను చూస్తుంటే మనసులో ఏదో దాచుకుని బాధపడుతుంటున్నావు. ఆమె కరెక్ట్? అయ్యో గురు 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 ఏంటి గురు ఈ స్పీడు? కొంచెం తగ్గించు గురు. ఇది ఇంటికి వెళ్లే స్పీడ్ రా. అక్కయ్య పిల్లల్ని చూసే స్పీడ్. వాళ్ళని చూసే వరకు నా మనసుకు శాంతి లేదు, లారీకి బ్రేకు లేదు. అరే ఆ పెట్టిలు వరా, అర్జెంట్ అర్జెంట్, త్వరగా. ఏం కాళీ, ఊరేళ్ళు వస్తున్నావా? అవును, ఈ చల్లు నువ్వు ఎందుకు పెట్టుకొచ్చావు? కాళ్ళు చేతులు బిగిసిపోతాయి. పో పో పో, త్వరగా పో. వారిని తొందర చూడు. రేయ్ రవి, ఉషా. ఏమైంది? ఉషా ఉషా ఉషాకేమైంది బావా? నిన్న స్కూల్ నుంచి వస్తుంటే వర్షంలో తడిసిపోయింది. రాత్రి నుంచి ఒళ్ళంతా కాలిపోతుంది. ఈ మాట ఇంత తీరిగ్గా చెప్తున్నావా? అసలు నేనేం చేస్తే పాపం ఉంది? ఏమిటి పసిబిడ్డ వర్షంలో ఎందుకు తడవాలి? దానికి ఒక గొడుగు కొనికూడదు? ఏం చేయమంటావు? వర్షం వస్తుందని ముందే తెలియదుగా. ఓహో, నేను వస్తున్నానని వర్షం ముందు నోటీస్ ఇచ్చేస్తుంది. సాకులు చెప్పడానికి సిగ్గు లేకపోతే సరి. పోనీ వచ్చింది, ఓ గొడుగు పెట్టుకుని స్కూల్ పోతే ఏమైంది? నేను బయలుదేరే ముందే తడిచొచ్చింది. కొట్టానంటే చూడు, నువ్వు తొందరగా వెళ్తే ఎందుకు తడిచొస్తుంది? 4:30కు బడుదులుతారని నేను 4 గంటలకే వెళ్ళానురా. నిన్న 3:30కే వదిలేశారు, వచ్చేసింది. నువ్వు నిన్నే రావాల్సింది కదా. నిన్ను చూడాలని ఆస్తూ వర్షంలో తడిసి వచ్చింది. నువ్వు వస్తానని రాకపోవడం నీ తప్పు. మావయ్య మావయ్య. ఉషా ఇలా ఉందమ్మా? అక్కయ్య, బావా, అక్కయ్య, ఉషకు జ్వరం తగ్గిపోయింది. ఉషా, నా వల్లే కదమ్మా ఇదంతా. నన్ను కొట్టేయమ్మా, చంపేయమ్మా, చంపే.
వెరీ గుడ్. ఉషా ఇలా రామ్మా. ఇదేమిటో చూసారా? డైరీ. రై మొద్దు, ఇది పాస్బుక్ రా. నిన్ను డాక్టర్ చదివించడానికి డబ్బు దాస్తున్నాను. ఓ మావయ్య, నేను బాగా చదువుకొని లారీ నడుపుతాను. లారీ నడుపుతావా? లారీలన్నీ నాతోనే పోనీరా. నువ్వు బాగా చదువుకొని పెద్దవాడవయ్యి 10 లారీలు కొని నాకివ్వు, నేను నడుపుతా. ఉషా ఇది నీకు. నీ పెళ్లికి డబ్బు దాస్తున్నాను. దాని పెళ్లి గురించి తర్వాత చూద్దాం. ముందు నీ పెళ్లి గురించి ఆలోచించు. నాకు 2 పిల్లలుండగా ఇక పెళ్ళెందుకు? ఈ ప్రపంచంలో వీళ్ళు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు కదమ్మా. తెలుగులో ఈ మార్కులేమిటే ముద్ద? 25 మార్కులా? చిచి, ఇదేనా నీ చదువు? తెలుగు అసలు చదవదమ్మా. నువ్వు నోరుమీరా. నువ్వేదో పెద్ద చదివినట్టు. ఏ మాట్లాడవేమే? ఎందుకు ఫెయిల్ అయ్యావు? చేటాపు. ఆగు, అదిటివు. అసలు నువ్వేమనుకున్నావు? పిల్లల్ని కొట్టే వరకు వచ్చావన్నమాట. తెలుగులో ఫెయిల్ అయి వచ్చిందిరా. అవని అయితే ఏమిటి? కొట్టకపోతే పిల్లలు బాగుపడరు. పిల్లల్ని కొడితే నువ్వు బాగుపడవు. నువ్వు గారాబం చేసి వాళ్ళని పాడు చేస్తున్నావు. ఈ వయసులో గారాబం చేయక గంపలు నెత్తికెత్తుతారా? ఇక మీద పిల్లల్ని కొట్టడం నేను చూశాను, బాగుండదు కదమ్మా. బాగా ఆలోచించావు. ఒక్కసారి కాదు 10 సార్లు ఆలోచించావు. సమ్మె మానటం నీకు మంచిది, నీ వర్కర్లకి మంచిది. 100 సార్లు ఆలోచించి నిర్ణయానికి వచ్చాం. సమ్మె చేయటం మాకు మంచిది. ఆ మంచి చెడుగా మారితే ఎవరికి? మీకు, ముఖ్యంగా నీకు. దానికి ఎదురు సమాధానం చెప్పడం మాకు బాగా తెలుసు. బెదిరిస్తున్నావా? కాదు, తప్పనిసరి ఎదిరిస్తున్నాం. వచ్చే 10వ తారీఖే సమ్మె. మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా మమ్మల్ని ఆపలేడు. టైం అయింది, పోదామా? పంజీరా సన్నాసి. ఖాళీ ఇదిగో. తొందర ఎందుకు? పిల్లల్ని స్కూల్ నుంచి రాని, వాళ్ళని చూసి వెళ్తాను. లోపల పెట్టు. సోముగాడేనా మీ బాబు? అవును. నీ బాబు సమ్మె చేస్తున్నాడు రా. సమ్మె అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఓహో, పిల్లలకు కూడా నేర్పినట్టున్నాడు రా. రేయ్, సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారు. ఇక చొక్కా నిక్కరు వేసుకుని స్కూల్కి వెళ్ళడానికి ఈలుండదు. ఇలా నూనె రాసుకుని తల దూకుని సోకు చేసుకోవడానికి ఈలుండదు. ఆగండి. ఎక్కడికి పోతున్నారు? మీ బాబు చెప్పింది వినిపించుకోడు. మా అయ్య గారికి గుండు కూరగాలని చూస్తున్నాడు. వాడికి మంచి పాఠం నేర్పిస్తాను చూడు. ఏ సింగన్న, వద్దు గురు, వద్దు గురు. వాళ్ళ మావయ్య కాళీ, అసలే కోపిస్తూ. ఈ విషయం తెలిస్తే నువ్వు కాళీ. చెప్పినట్టు చేయరా? వాళ్ళ నాన్నకి డేంజర్ సిగ్నల్ చూపిస్తా. అందుకు నేనే దొరికాను. ఉషా, రవి, ఏమైంది? మీ నాన్న సమ్మె చేస్తే ఇదే జరుగుతుందని గుండ్లు గేయించాడు మావయ్య. కొట్టగురు, కొట్టగురు, కొట్టగురు. నేను కాదు గురు, ఆడు చక్కు చక్కు.
రమ్మన్నారట. ఎంత పిల్లల మీద ప్రేమ ఉంటే మాత్రం మనుషుల ప్రాణాలు తీస్తాడా? ప్రాణాలు తీసింది పిల్లల మీద ప్రేమతో కాదు, ఆ పశువు మీద అసహ్యంతో. అంటే హత్యను సమర్థిస్తున్నావా? కాదు, అది జరగడానికి కారణాన్ని సమర్థిస్తున్నాను. ఖాళీని జామీన్ మీద విడుదల చేయిస్తాను. ఏం చేస్తావు? మీ నక్క తెలివికి జాలి పడుతున్నాను. సమ్మెను సగర్వంగా నడిపిస్తాను. ఓహో, నీకెంతమంది పిల్లలు? ముందు ముందు మీ పోటీ ముసలతో ఎదిరించి పోరాడడానికి ఒక కొడుకు, అలాంటి బిడ్డల గంటానికి ఒక కూతురు. నాకిద్దరే పిల్లలు. 1కి 10 సార్లు ఆలోచించి చెప్పు. వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండాలా అక్కర్లేదా? ఏమిటి సమాధానం? నాకున్నది ఇద్దరే పిల్లలు. నా వెనక నిలబడింది వేల మంది పనిపాటు. నా బిడ్డల కన్నా వాళ్ళు వాళ్ళ బిడ్డల బతుకులే ముఖ్యం. ఓ, నీ బెదిరింపులకు నా ఇంటి కుక్క కూడా భయపడదు. లక్ష్మి, లక్ష్మి, ఏమిటి వెంటనే నాతో బయలుదేరా? ఎక్కడికి రా చెప్తాను. సోము, 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 నీ పిల్లలిద్దరిని చంపి పెంట పొగలు పడేశారు.
నిన్నెలా ఓదార్చాలో నాకు తెలియటం లేదు. ఆ దేవుడే దిగి వచ్చి రాజారావుని క్షమించమని అర్థించిన నువ్వు విడిచిపెట్టుకో. అతనికి నీకు జరిగే యుద్ధంలో విజయం నీకే లభిస్తుంది. ఈ ఊళ్ళో నా సహాయం నీకు కావాలనుకుంటే కబుర్ చేయి, రెక్కలు కట్టుకు వెళ్తాను. ఓకే?